హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీ ట్రెండీ. ఈరోజు మనం ఈ వీడియోలో నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీ వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ముందు మనం స్లాట్ బుక్ చేసుకుంటాం కదా. ఆ స్లాట్ బుక్ చేసుకునేందుకు కావాల్సిన పీటిన్ ఆర్ టీపిన్ నంబర్ ఏ విధంగా జనరేట్ చేయాలి. ఇంతకుముందు వీడియోలో మనం ఓపెన్ ప్లాట్ అని ఉంది కదా, దానికి ఏ విధంగా జనరేట్ చేయాలని చూసాము. ఇప్పుడు మనము ప్రాపర్టీ అంటే ఏదైనా హౌస్, న్యూ హౌస్ ఉంటుంది కదా, దాని యొక్క పీటిన్ ఆర్ టీపిన్ నంబర్ ఏ విధంగా జనరేట్ చేయాలని ఈ వీడియోలో చూద్దాము. మీరు కనుక కొత్తగా ఈ ఛానల్ని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను చేసే కొత్త వీడియోలు మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇప్పుడు న్యూ ప్రాపర్టీ యొక్క టీపిన్ ఆర్ పీటీ నంబర్ ఏ విధంగా జనరేట్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. బ్రౌజర్ ఓపెన్ చేసి గూగుల్లో రిజిస్ట్రేషన్ తెలంగాణ అని ఎంటర్ చేయాలి. చూడండి, ఇక్కడ రిజిస్ట్రేషన్ .telangaana.gov.in తెలంగాణ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ డిపార్ట్మెంట్ అని వచ్చింది కదా కింద, దానిపైన క్లిక్ చేయాలి. వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఇక్కడ కింద క్లిక్ హియర్ ఫర్ స్లాట్ బుకింగ్ ఫర్ నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. ఇప్పుడు చూడండి, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఇక్కడ రైట్ సైడ్లో చూడండి, బుక్ యువర్ స్లాట్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. ఇక్కడ సిటిజన్ లాగిన్ అని వచ్చింది. దాంట్లో మొబైల్ నంబర్, పాస్వర్డ్, క్యాప్చర్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ పైన క్లిక్ చేయాలి. మనం లాగిన్ అవ్వచ్చు. ఒకవేళ కొత్త వాళ్ళు ఉంటే రిజిస్టర్ ఇయర్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. ఆ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలి. అది ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలని నేను వీడియో చేశాను. ఆ వీడియో యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. దాన్ని చూసి మీరు రిజిస్టర్ చేసుకొని లాగిన్ అవ్వచ్చు. నేను మొబైల్ నంబర్ ఎంటర్ చేస్తున్నాను. ఆ తర్వాత పాస్వర్డ్, దాని తర్వాత క్యాప్చర్ నంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత లాగిన్ పైన క్లిక్ చేయాలి. రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్లో స్లాట్ బుకింగ్ ఇన్స్ట్రక్షన్స్, స్లాట్ బుకింగ్, అప్లై వితౌట్ ఆధార్, అప్లై పీటిన్ ఆర్ టీపిన్ ఫర్ ప్లాట్, అప్లై ఫర్ పీటిన్ ఆర్ టీపిన్ ఫర్ ప్రాపర్టీ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. ఇక్కడ ప్రాపర్టీ డీటెయిల్స్ డాష్బోర్డ్ అని వచ్చింది. అయితే ఇక్కడ చూడండి, ఏదైనా కొత్తది మనము రిజిస్ట్రేషన్ చేయాలి అనుకున్నప్పుడు ప్లాట్ కి పీటీన్ ఆర్ టీపీ నంబర్, ఏదైనా ప్రాపర్టీ న్యూ హౌస్ లాంటివి ఉన్నప్పుడు కూడా పీటీన్ ఆర్ టీపీ నంబర్ అనేది కంపల్సరీ జనరేట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే స్లాట్ బుకింగ్ లో ఇది మనకు ఇక్కడ పీటీన్ ఆర్ టీపీ నంబర్ అని అడుగుతుంది కాబట్టి ఈ నంబర్ ను మనం జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. యాడ్ న్యూ ప్రాపర్టీ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. ఇక్కడ సెలెక్ట్ ప్రాపర్టీ టైప్ అని ఉంది. ఇండివిజువల్ ప్లాట్, ఇండివిజువల్ హౌస్, ప్లాట్, కమర్షియల్ బిల్డింగ్ ఉంది కదా, మన ఇండివిజువల్ హౌస్ కాబట్టి ఇండిపెండెంట్ హౌస్ క్లిక్ చేయాలి. సెలెక్ట్ యుఎల్బి టైప్ అంటే జిహెచ్ఎంసీ, మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ, మున్సిపల్ కార్పొరేషన్ ఉంటుంది కదా, అది క్లిక్ చేసుకోవాలి. తర్వాత ఓనర్ డీటెయిల్స్ అని వస్తుంది, అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓనర్ నేమ్ అంటే ఇల్లు ఎవరి పేరు మీద అవుతుందో ఆ ఓనర్ యొక్క నేమ్ ఎంటర్ చేయాలి. తర్వాత ఆధార్ నంబర్, తర్వాత ఫోన్ నంబర్, ఈమెయిల్, ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ప్రాపర్టీ లొకాలిటీ డీటెయిల్స్, ఆ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయాలి. డిస్టిక్, ఆ తర్వాత మున్సిపాలిటీ ఎంటర్ చేయాలి. తర్వాత మండల్, తర్వాత రెవెన్యూ విలేజ్, ఆ తర్వాత ఎస్ఆర్ఓ. ఈ ఎస్ఆర్ఓను ఏ విధంగా అంటే ఏ విధంగా తెలుసుకోవాలనేది నేను వీడియో చేశాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాన్ని చూసి మీరు ఎస్ఆర్ఓ సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత వార్డ్, బ్లాక్, లొకాలిటీ యాజ్ పర్ ఎస్ఆర్ఓ, అది కూడా ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్లాట్ నంబర్ ఆర్ హౌస్ నంబర్ అన్నారు కదా, కొత్త దానికైతే హౌస్ నంబర్ ఉండదు కాబట్టి ఆ ప్లాట్ నంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత పిన్ కోడ్, ఆ తర్వాత సర్వే నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత అప్రోచ్ రోడ్ విడ్త్, ఆ సెలెక్ట్ దానిపైన క్లిక్ చేయాలి. ఫస్ట్ లేన్ 20 ఫీట్, సెకండ్ లేన్ 30 ఫీట్, ఫోర్త్ లేన్ అట్లా ఉంది కదా, ఆ లేన్ బట్టి మనది ఏ రోడ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. బిల్టప్ ఏరియా ఇన్ స్క్వేర్ ఫీట్స్ అంటే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లో ఉంటుంది ఇది. మనము ప్లాట్ ఏరియా 200 స్క్వేర్ యార్డ్స్ ఉంటే దాంట్లో 170 స్క్వేర్ యార్డ్స్ మాత్రమే మనం బిల్డప్ చేయగలుగుతాం, మిగిలింది ఓపెన్ ఏరియా కింద ఉంటుంది. అయితే ఆ విధంగానే ఆ ప్లాట్ ఏరియా అంటే కన్స్ట్రక్షన్ ఏరియా, బిల్టప్ ఏరియా ఎన్ని స్క్వేర్ ఫీట్లలో ఉంది అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత అపార్ట్మెంట్ ఆర్ బిల్డింగ్ నేమ్, దానికి నేమ్ ఉంటుంది కదా, బిల్డింగ్ నేమ్ కదా, ఇక్కడ మెన్షన్ చేయాలి. లొకేషన్ డీటెయిల్స్ ఇండికేటింగ్ ల్యాండ్ మార్క్ అంటే ఆ లొకేషన్ ఏదైనా ల్యాండ్ మార్క్ ఇవ్వాలి, ఇండికేట్ చేసేటట్టుగా ఒక ల్యాండ్ మార్క్ ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. తర్వాత డాక్యుమెంట్ నంబర్, మన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ పైన పేపర్లో డాక్యుమెంట్ నంబర్ ఇయర్ ఎంటర్ చేస్తారు, అదే మనం చూసి ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్టెండ్ ఆఫ్ ల్యాండ్ ఇన్ స్క్వేర్ యార్డ్స్ అంటే ప్లాట్ ఎన్ని గజాలు ఉందని ఇక్కడ చేయాలి. అప్లోడ్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఆఫ్ పర్చేజ్, ఆ డాక్యుమెంట్ ఉంటుంది కదా, దాన్ని మనము జేపీజీ ఫార్మాట్లో చేసుకొని 2 MB లోపు ఉండేటట్టుగా చూసుకొని పెట్టుకోవాలి. అక్కడ చూస్ ఫైల్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి మనము ఆ డాక్యుమెంట్ని అప్లోడ్ చేసేయాలి. ఈ విధంగా ఓపెన్ అని కొడితే మనకి డాక్యుమెంట్ అప్లోడ్ అయిపోతుంది. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, షెడ్యూల్ ఆఫ్ బౌండరీస్ అంటే మన ప్లాట్ ఆర్ హౌస్ ఏదైనా ఉంది కదా, ఆ ఇండిపెండెంట్ హౌస్ యొక్క బౌండరీస్ అంటే నార్త్ సైడ్ రోడ్, ప్లాట్, ఓపెన్ టు స్కై, అదర్స్, ఇంకేదైనా ప్లాట్ నెంబర్ ఉంటే అది మెన్షన్ చేయాలి. అదర్స్ అయితే ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది.
మనకి ఇవన్నీ కూడా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో 4 సైడ్స్ ఏమేమి ఉన్నాయని ఉంటుంది కాబట్టి నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్ ఇవన్నీ కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ బౌండరీ సెలెక్షన్ చేసిన తర్వాత అప్రూవల్ డీటెయిల్స్ అంటే మనం బిల్డింగ్ పర్మిషన్స్ ఉంటాయి కదా, అప్రూవ్డ్ బిల్డింగ్ ప్లాన్ నెంబర్ ఉంది కదా, బిల్డింగ్ ప్లాన్ నెంబర్లో అప్రూవ్డ్ లేఅవుట్ సెలెక్షన్ చేసుకుంటే ఫస్ట్ అప్రూవ్డ్ లేఅవుట్ నెంబర్, అప్రూవల్ డేట్, తర్వాత ఆ కాపీని మనము జేపీజీ ఫార్మాట్లో చేసి పెట్టుకోవాలి. అది చూస్ ఫైల్ అంటే ఇక్కడ ఉంటుంది కదా, మనం ఓపెన్ కొడితే అప్లోడ్ అయిపోతుంది. లేదంటే అప్రూవ్డ్ బీఆర్ఎస్ బిల్డింగ్ రెగ్యులేషన్ ఉంది కదా, దానికి ఏదైనా ఉంటే అది కూడా అప్రూవ్డ్ బీఆర్ఎస్ నెంబర్, అప్రూవ్డ్ బీఆర్ఎస్ డేట్, సేమ్ ఆ ఫార్మాట్ ఎలా ఉందో అది ఈ విధంగా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దీనికి కమ్యూనికేషన్ అడ్రస్, ఎవరైతే ఓనర్ ఉన్నారో అతని కమ్యూనికేషన్ అడ్రస్, హౌస్ నంబర్, లొకాలిటీ, ల్యాండ్ మార్క్, స్టేట్ అంటే తెలంగాణ, ఇది ఓన్లీ తెలంగాణ వాళ్ళకి అప్లికేబుల్ కాబట్టి అది ఉంటుంది. తర్వాత డిస్ట్రిక్ట్, మండల్, విలేజ్, సిటీ ఆర్ టౌన్, తర్వాత పిన్ కోడ్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ సేమ్ ఇంతకుముందు రాగానే అండర్టేకింగ్ అని IVR బై సర్టిఫైడ్ దట్ ఉంది కదా, ఫస్ట్ ఉన్న ఆర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, we are the absolute owners of the above property and extent of land and structure mentioned in here are correct. సెకండ్ వన్ వచ్చి I have not sold or transferred the property to anyone other than those mentioned above. థర్డ్ వన్ వచ్చి there is no court order or injunction restraining the transfer of properties mentioned above. ఫోర్త్ వన్ వచ్చేసి the transfer of above properties is not in a violation of any laws currently in force. ఫిఫ్త్ వన్ వచ్చి the structures mentioned above are in consonance with the building premises granted by the competent authority. సిక్స్త్ వన్ వచ్చి the above details furnished by me are correct and I will be liable for criminal and civil actions in case it is proved otherwise. అంటే ఏం లేదు, ఇది ఆర్ వచ్చేసి పైన రాసిన వాటన్నిటి కూడా కరెక్ట్గానే మెన్షన్ చేశాము. ఈ ఉన్నదానికంటే అంటే ఎక్కువగా పైన మెన్షన్ చేసిన కంటే ఎక్కువగా ఏది అంటే సేల్ చేయము. తర్వాత కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ లాంటివి ఎలాంటివి ఏం లేవు. దీనిపైన ఎలాంటి ఇల్లీగల్ కానీ లా కాకుండా వితౌట్ లాగా ఏదైనా అంటే గొడవలు కానీ ఎలాంటివి ఏం లేవు. ఈ స్ట్రక్చర్స్ ఉన్నాయి కదా, ప్రిమిసెస్లో ఎలాంటి ప్రాబ్లం అంటే కాంపిటెంట్గా పక్కన అంటే మనది కాకుండా వేరేది ఏం చేయలేనట్టుగా. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇవన్నీ కూడా పైవాటి ఏదైనా అంటే ఇవన్నీ కాకుండా ఏదైనా ప్రూవ్ చేయగలిగినట్టయితే మనం క్రిమినల్ కానీ సివిల్ కానీ యాక్షన్ తీసుకుంటే నేను అవన్నిటికీ నేనే బాధ్యునని ఇది క్లియర్గా చెప్పినట్టు. అవన్నీ టిక్ చేసిన తర్వాత మాత్రమే ఇక్కడ సబ్మిట్ అనేది మనము ప్రెస్ చేయగలుగుతాం. కాబట్టి అన్ని టిక్ చేసి సబ్మిట్ అనే దానిపైన క్లిక్ చేయాలి. అప్పుడు మనకు ఆ పీటిన్ ఆర్ టీపిన్ నెంబర్ అనేది ఉంటుంది కదా, ఆ నెంబర్ మనకు జనరేట్ అవుతుంది. ఆ జనరేట్ అయిన నెంబర్తో మనం స్లాట్ బుక్ చేసుకున్నప్పుడు పీటిన్ ఆర్ టీపిన్ అని ఉంటుంది కదా, అక్కడ నెంబర్ మెన్షన్ చేయాలి. అప్పుడు మనకి స్లాట్ బుక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇవాళ ఈ వీడియోలో మనము ఇండివిజువల్ ప్రాపర్టీ యొక్క టీపిన్ ఆర్ పీటిన్ ఏ విధంగా జనరేట్ చేయాలనేది తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.